మీ చేసిన తప్పులు మీకు షేర్ చేస్తే మీరు మా తప్పుల నుంచి నేర్చుకుని మీరు మంచి నిర్ణయాలు తీసుకుంటారన్న ఒక్క ఉద్దేశంతో ఈ వీడియో మేము చేస్తున్నాం. మేము మా ఇల్లు కలకల్లాడుతూ నవ్వులు పువ్వులతో పిల్లలతో మనవలతో హాయిగా ఉండే ఇల్లు. శని జ్ఞానకారకుడు అంటారు, మీరు చాలా మందికి తెలుసు. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మీరు అందరూ కూడా బాగున్నారని నేను అనుకుంటున్నాను. చాలా రోజుల నుంచి ఈ వీడియో నేను చేద్దాం అనుకుంటున్నానండి. ఇప్పుడు కుదిరింది మా ఇద్దరికి. యాక్చువల్గా చైనాలో నా సర్జరీ అయిన తర్వాత వెంటనే ఈ వీడియో మేము ప్లాన్ చేసాం, కానీ తర్వాత మీ అందరికీ తెలుసు మా మావి గారు చనిపోయారు. అప్పుడు 2 months మేము ఇండియాలో ఉన్నాం. సో దానివల్ల మాకు ఈ వీడియో చేయడం కుదరలేదనమాట. మీరు నన్ను ఫాలో అయ్యి ఉంటే జనవరిలో నాకు సర్జరీ జరిగింది కదండి. 6 months నుంచి వస్తే నేను వెయిట్ కూడా అప్పుడు పుట్టాను అయ్యాను. ఇప్పుడు సరిగ్గా భోజనం చేస్తున్నాను, అంత బాగానే ఉంది. పెయిన్ ప్రస్తుతానికైతే సిమ్టమ్స్ అనేవి నాకు లేదు. ఒక 1 year అయినా కంప్లీట్గా చూసి అప్పుడు అంతా బాగుండి స్కాన్స్ అయ్యి బాగుంటే అప్పుడు కొంచెం నేను హ్యాపీ ఫీల్ అవుతానండి. ఎందుకంటే 2 ఏళ్ళు నన్ను హింసించింది ఆ పెయిన్ అనేది. సో అంత ఈజీగా నేను దాని మీద గెలిచానని సంబరపడడం నాకు పెద్దగా ఇష్టం లేదనమాట. ఆ 2 ఏళ్ళు మేము పడ్డ బాధల నుంచి మేమైతే చాలా విషయాలు నేర్చుకున్నాం అండి. ఆ విషయాల్లో కొన్ని విషయాలు అయితే ఈ రోజు మీతో నేను షేర్ చేసుకుంటాను. నేను ఆల్మోస్ట్ ఒక 16 years నుంచి యూకేలో ఉంటున్నాను. మీ ఇద్దరం కూడా లైఫ్లో ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ప్రతి చిన్న స్టెప్కి ఎలా అంటే మా లైఫ్లో కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే ఫస్ట్లో వచ్చినప్పుడు కోర్స్ మా పేరెంట్స్కి ఎంతన్నా ఉండొచ్చు, సంధి పేరెంట్స్కి ఎంతన్నా ఉండొచ్చు. బట్ మేమిద్దరం లైఫ్ స్టార్ట్ చేసినప్పుడు ప్రతి రూపాయి మేము సంపాదించుకున్న దాంతోనే స్టార్ట్ చేసాం అనమాట. నాకు అప్పుడు 27 yearsకు ఎంతో పెళ్ళయింది. ఆ టైంకి జీతం అప్పుడే స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే అప్పుడే కెరియర్ స్టార్ట్ అయిన వాళ్ళకి పెద్దగా జీతం ఉండదు. మెల్లమెల్లగా చేస్తారు కాబట్టి జీతం ఉండదు. ఆ టైంలో ఏంటంటే మీరు ఏది కొనుక్కోవాలన్నా సరే ఆలోచించి చేస్తారనమాట. అంటే లెట్సే అప్పుడు ఒక షోరూమ్ తీసుకెళ్తే తనకు ఒక టీవీ నచ్చింది. అప్పుడు ఆ టీవీ బడ్జెట్ మా బడ్జెట్లో లేదనమాట. ఎందుకంటే అప్పుడు కొన్ని బాధ్యతలు ఉండేవి, నాకు స్టూడెంట్ లోన్స్ ఉండేవి, మా పేరెంట్స్కి నేను పంపించేవాడిని కొంత. అప్పుడు మాకున్న బాధ్యతలతో ఆ టీవీ కొనడం అవ్వలేదనమాట. అట్లీస్ట్ ఒక 1 year తర్వాత ఎప్పుడో ఆ టీవీ కొనుక్కున్నాం. ఇప్పటికీ నాకు గుర్తుందండి, అసలు ఆ టీవీ కొన్న ఫస్ట్ రోజు తన పడ్డ హ్యాపీనెస్, మేము పడ్డ హ్యాపీనెస్. అసలు అంత పెద్ద టీవీలో అప్పుడు 42 inches టీవీ ఏదో అందరికీ డెమో ఇచ్చేవాళ్ళం అనమాట. సో అలాగా చాలా మెమరీస్ ఉండేవి మాకు. మీ ఇద్దరం కూడా చిన్న స్టెప్స్ అనమాట. అంటే పెళ్ళైన దగ్గర నుంచి ఒక్కొక్క రూపాయి సంపాదించుకుంటూ, ఒక్కొక్క రూపాయి దాచుకుంటూ, ఇష్టమైన వస్తువులు కొనుక్కుంటూ ఇలా ఈ స్థానానికి ఇప్పుడు వచ్చాం. సరే అంతా బాగుంది, లైఫ్లో కుమ్మేస్తున్నాం, ఒక రేంజ్లో ఎంజాయ్ చేస్తున్నాం, ఒక రేంజ్లో ఇద్దరం కష్టపడి డబ్బులు సంపాదించుకుంటున్నాం, ఒక పెద్ద ఇల్లు కట్టాం, ఎంజాయ్ చేసేద్దాం అనే టైంకి అప్పుడు వచ్చిందనమాట మా లైఫ్లో ఒక సమస్య. ఆ సమస్య అనేది కిందకి తీసుకెళ్తుంది అనేది మేము అసలు అనుకోలేదనమాట. శని జ్ఞానకారకుడు అంటారు, మీరు చాలా మందికి తెలుసు. అంటే శని తను లైఫ్లో మనకి కష్టాలు ఇస్తాడనమాట. కష్టాలు ఇచ్చినప్పుడు మన జీవితం గురించి తెలుసుకుంటూ ఉంటాం అనమాట. అప్పుడు లైఫ్ అప్పుడు దాకా పూల పాన్పులా ఉన్న లైఫ్ ఏంటంటే సడన్గా మనకి మూల కంచెలో నడిచినట్టు ఉంటుంది. అది ఓకే, బయట నుంచి వచ్చిన కష్టాలు తట్టుకోవడం అంటే ఓకే, కానీ శరీరం ఇచ్చిన కష్టాలు, ఆ పెయిన్ తట్టుకోవడం అనేది అందరి వల్ల కాదండి. అంటే అది ఇప్పుడు లెట్స్ సే ఒక స్కేల్లో 0 to 10 ఒక స్కేల్లో పెయిన్ ఉంటే మీకు ఒక 3-4 స్కేల్లో ఉన్న పెయిన్ తట్టుకోవడం ఈజీయే. అదే ఒక 7-8 స్కేల్లో ఉన్న పెయిన్ తట్టుకోవడం ఎంత కష్టమో నేను 2 ఏళ్ళు భరించాను, అది నాకు తెలుసు. అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఏంట్రా లైఫ్లో ఎంత కష్టపడ్డాం, ఇప్పుడు ఫుల్గా ఎంజాయ్ చేద్దాం టైంలో కష్టం వచ్చినప్పుడు తట్టుకోవడం చాలా కష్టం అండి. కొన్ని ఫొటోస్ షేర్ చేస్తాను. ఇప్పుడంటే నేను కొంచెం అదే ఆపరేషన్ అయిన తర్వాత నేను కొంచెం వెయిట్ పెరిగి ఇలా ఉన్నాను. కానీ మీరు చూస్తే మీరు చాలామంది చెప్పేవారు కూడా, ఏంటి ఇలా అయిపోయావు అన్నా అంటే నాకేం తెలుసు, నేనేమన్నా కావాలని అయ్యానా అంటే ఓకే బాగానే ఉన్నాను కదా అనుకునేవాడిని అనమాట. అంటే 68-67 kgsకి వెళ్ళిపోయి ఇప్పుడు చూసుకుంటే నాకు అనిపిస్తుంది అనమాట, ఓకే నేను అలా ఉండేవాడిని అనిపిస్తుంది నాకు. అంటే కొంతమంది అయితే చూసి ఏడ్చేసేవారు అనమాట, నేను అసలు ఉంటానా లేదా అన్న స్టేజ్కి కూడా వాళ్ళు అనుకునేవారు. ఎందుకంటే డయాగ్నోసిస్ అయ్యేది కాదు, నాకు వచ్చిన పెయిన్ ఏంటో తెలిసేది కాదు. అండ్ ఇంకో విషయం అండి, నేను ఆ పెయిన్ బాధపడుతున్నప్పుడల్లా 2 years నేనైతే ఏదైతే పెయిన్ అనిపించానో నేను పక్క రూమ్కి వెళ్ళిపోయాను అనమాట. మళ్ళీ నేను పెయిన్తో బాధపడుతున్నానంటే సంధి పడుకోదా రాత్రంతా, సమయాన్ని డిస్టర్బ్ అవుతాడు. సో పక్కన ఒక రూమ్ అంటే రూమ్లో సమయాన్ని పడుకోడు. సో తన రూమ్లో నేను వెళ్ళి పడుకునేవాడిని అనమాట. అలాగా అంటే పెయిన్ వచ్చినప్పుడు దొరలాలన్నమాట. పెయిన్ ఇటు ఇటు దొరికితే కొంచెం ఏదో చిన్న కంఫర్ట్ వస్తుంది. ఆ టైంలో మీరు ఏ మెడిసిన్స్ వేసుకున్నా తగ్గదనమాట, అంత ఘోరంగా ఉంటుంది పెయిన్. అలా పడుతూ ఉన్నప్పుడు చాలా పిచ్చి ఆలోచనలు వచ్చాయన్నమాట. ఓ నా లైఫ్ అయిపోయింది, ఏంటి ఇంటికి వచ్చాం. చాలా మంది ఇంటిని అనేవారు, ఫేర్ అండ్ ఆఫ్ అండి మీరు అనండి. బట్ ఇంటి వల్ల నాకు సమస్య వచ్చిందని నేను అనుకోను. నాకు సమస్య వచ్చినా ఆ సమస్యను ఎదుర్కొనే ధైర్యాన్ని ఇచ్చిందని నేను అనుకుంటాను. సో ఏదన్నా మన థింకింగ్లో ఉంటుందండి. మీరు ఏదనుకుంటే అదే, మీరు నెగిటివ్ అనుకుంటే నెగిటివ్, పాజిటివ్ అనుకుంటే పాజిటివ్, అంతా మీ బుర్రలోనే ఉంటుంది. సో ప్రతిదీ అలా పాజిటివ్గా నేను తీసుకొని ముందుకెళ్తూ ఉంటానన్నమాట. కొన్నిసార్లు అయితే అసలు చాలా ఏడుపు వస్తుందండి. అట్లా నాకేమన్నా అయితే అసలు నా పరిస్థితి ఏంటో, వర్క్ మీద నేను సరిగ్గా ఫోకస్ చేయలేకపోతున్నాను. ఆ రోజు రాత్రి అంతా పెయిన్తో పడుకుంటే నెక్స్ట్ రోజు సిక్ లీవ్ పెట్టేవాడిని. కొన్నిసార్లు సిక్ లీవ్ పెట్టడానికి కూడా అయ్యేది కాదు వర్క్ ఎక్కువ ఉన్నప్పుడు. నా కంపెనీ కూడా చాలా బాగా అర్థం చేసుకుందండి. సో అప్పుడే అనిపించిందండి, లైఫ్లో ఏది గ్యారంటీ కాదు. మీకు కష్టం గ్యారంటీ కాదు, సుఖం గ్యారంటీ కాదు, ఏది గ్యారంటీ కాదు. ఒక ఫేజ్ అనమాట. ఒక 2 ఏళ్ళు
నేను లైఫ్లో ఫేస్లో కష్టం అనుభవించాలని నాకు ఉంది. కర్మ అనుకోవచ్చు, ఏదన్నా అనుకోవచ్చు, నేను పడ్డాను. ఆ కష్టం పడాలని నాకు రాసిపెట్టింది. అందులో నుంచి చాలా నేర్చుకున్నాను నేను. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే లైఫ్కి ఒక సెక్యూరిటీ అంటే ఏంటి, ఫినాన్షియల్ ప్లానింగ్ అంటే ఏంటి. మీరు ఏ ఫినాన్షియల్ ప్లానర్ అన్నా ఫస్ట్ కనుక్కోండి, వాళ్ళు కొన్ని చెప్తారనమాట. ఏంటంటే ఫస్ట్ మీరు ఏది చేయాలన్నా సరే, మీరు ఇన్వెస్ట్ చేస్తారో, మీరు ఇల్లు కొనుక్కుంటారో, రియల్ ఎస్టేట్లో పెడతారో, ఎక్కడ పెడతారో, ఫస్ట్ మీకు ఉండాల్సిన బేస్ ఏంటంటే లైఫ్ ఇన్సూరెన్స్ అండి. టర్మ్ ఇన్సూరెన్స్ అంటారు. టర్మ్ ఇన్సూరెన్స్ అంటే లెట్స్ సే మీరు యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు మీరు మీ లైఫ్ని సెక్యూర్ చేసుకోవాలి. మీ మీద ఒక డిపెండెన్స్ ఉన్నప్పుడు మీకంటూ ఒక సెక్యూరిటీ, మీ లైఫ్ కంటూ ఒక సెక్యూరిటీ ఉంటే రేపు పొద్దున్న మీకంటూ ఏదన్నా అయితే వాళ్ళకి ఆ సెక్యూరిటీ కాస్తుంది. 38 ఏళ్ళకి చాలా మంది చనిపోతున్నారండి. ఇప్పుడు నేనే కాదు, మీరే చూడండి, చాలా మంది చనిపోతున్నారు. 35, 36, 23, కొంతమంది అయితే స్టూడెంట్స్లో ఉన్న వాళ్ళు కూడా చనిపోతున్నారు. సో లైఫ్ అనేది గ్యారంటీ కాదు. అలాంటి టైంలో ఫండమెంటల్, మీ బేసిక్ పునాది, మీ జీవితానికి పునాది లైఫ్ ఇన్సూరెన్స్. నేను అప్పటిదాకా నా ఫ్యామిలీ సెక్యూరిటీ గురించి అస్సలు ప్లాన్ అనేది చేయలేదన్నమాట. అంటే ఏది వచ్చినా సరే ఏదో ఇల్లు కొనేసుకోవడమో, ఇది చేసుకోవడమో, లేకపోతే బంగారం కొనుక్కోవడమో, ఏదో చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్లు చేసుకోవడమో, నాకు నచ్చినవి చేశాను. కానీ అసలు నాకేదన్నా అయితే నా ఫ్యామిలీ అవుతుందన్న ఆలోచన కూడా నాకు ఇప్పుడు రాలేదు. ఏముంది, 30sలో ఉన్నాం, మనకేమవుతుందన్న ఒక పొగరు ఉంటుంది. తర్వాత ఆలోచనే రాదండి ఎవరికి, మనకేమైనా అవుతుందన్న ఆలోచన కూడా రాదు. ఆ టైంలో నాకు అనిపించిందండి, అసలు నాకంటూ ఒక సెక్యూరిటీ ఉండాలి. అంటే నా లైఫ్కి ఒక సెక్యూరిటీ ఉంటే రేపు పొద్దున్న నాకంటూ ఏమన్నా అయితే నా భార్య, పిల్లలు, నేను లేకపోయినా సరే ఇదే లైఫ్ స్టైల్తో, వాట్ ఎవర్ ఇప్పుడు ఏదైతే బతుకుతున్నారో అదే లైఫ్ స్టైల్తో వాళ్ళు బతకగలగాలన్న ఆలోచనతో అప్పుడే నేను టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నానండి. నేను చేసిన తప్పు ఏంటంటే నేను 30sలో తీసుకున్నాను. సో నాకు ప్రీమియమ్స్ కంపారిటివ్లీ ఎక్కువ పడినాయి. అండ్ ఆల్సో నాకు కొన్ని కండిషన్స్ వచ్చినాయి. ఇప్పుడు ఈ పెయిన్ ఇదంతా కూడా నా మెడికల్ హిస్టరీలో ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే నాకు ప్రీమియమ్స్ కొంచెం ఎక్కువ పడినాయి అనమాట. అదే మీరు చిన్న వయసులో ఉన్నప్పుడే మీరు ఇలా ప్లాన్డ్గా చేసుకున్నారనుకోండి, జస్ట్ 600-700 రూపీస్ పర్ మంత్ ప్రీమియమ్స్తో మీకు క్రోర్స్ వర్త్ ఆఫ్ కవర్ వస్తుంది అనమాట. సో అవన్నీ కూడా మీరు చేసుకోవచ్చు. మా తప్పు మాత్రం మీరు చేయకండి. అది నేను చేసిన ఫస్ట్ తప్పు అనమాట. అంటే సెక్యూరిటీ గురించి ఆలోచించకపోవడం. ఒక్కసారి ఆలోచించండి, ఇక్కడ లైఫ్ అనేది ఇక్కడైనా కాదు, ఇండియాలో కూడా ఎక్కడైనా సరే లైఫ్ అనేది ప్రతి ఒక్కరు లైఫ్ని అప్స్కేల్ చేసుకున్నారు. లెట్స్ సే ఒక 20 లక్షల చేతి వచ్చిన ఇండియాలో ఒక ఎంప్లాయీ ఉన్నాడు అనుకోండి, హైదరాబాద్ లాంటి సిటీస్లో, తను 1.5 పెట్టి ఇల్లు కొంటాడు. ఇల్లు కొనడం అనేది తన సొంత డబ్బులతో పెట్టుకోండి కదా, ఈఎంఐస్ మార్ట్గేజ్లో పెట్టుకుంటాడు. అలాగే కారు కొంటాడు. తర్వాత యుటిలిటీ బిల్స్ ఉంటాయి. ఇవన్నీ బిల్స్ కట్టాలంటే బోల్డ్ డబ్బు ఉండాలి. లెట్స్ సే మీ లైఫ్ లేదనుకోండి, మీ పార్ట్నర్ అప్పుడు ఆ బిల్స్ అన్ని ఎలా కడతారు? మీ పిల్లల స్కూల్ ఫీజు మీకు చాలా ఎక్కువ ఉంటుంది ఇండియాలో. మాకంటే ఇక్కడ స్కూల్ ఫీజులు ఉండవు కాబట్టి గవర్నమెంట్ స్కూల్స్ లో కొంతవరకు పర్లేదు. మీకు స్కూల్ ఫీజులు ఉంటాయి, చాలా వరకు బాధ్యతలు ఉంటాయి, మీ మీద ఆధారపడిన పేరెంట్స్ ఉంటారు, వాళ్ళ మెడికల్ బిల్స్ ఉంటాయి, మీకు కూడా కొన్ని మెడికల్ బిల్స్ ఉండొచ్చు. ఇలా చాలా ఖర్చులు ఉంటాయండి. ఈ ఖర్చులన్నీ మీరు లేనప్పుడు మీ ఫ్యామిలీ భరించగలదా అన్నది ఆలోచించండి. ఒకవేళ భరించలేదని మీకు అనిపిస్తే ఖచ్చితంగా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి. మీకు కుదిరినంత కవర్లో టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే మీ ఫ్యామిలీ అనేది సుఖపడుతుంది. సో ఇప్పుడు చైతన్య చెప్పాడు కదండి, ఎవ్వరూ ఊహించాం అనమాట. సో మనకి ఈ రోజు ఇలా ఉంటుందా, రేపు అలా ఉంటుందా, మనకి ఏంటి అవసరం, ఉన్న రోజులు హ్యాపీగా వెళ్ళిపోతున్నాం కదా అని అనిపిస్తుంది. ఒక్కసారి హెల్త్ తేడా వచ్చినప్పుడు మీరు చేసిన అన్ని రీల్లా కనిపిస్తూ ఉంటాయి. అంటే హెల్త్ బాగోపోవడం ఒక పర్స్పెక్టివ్, దాని తర్వాత వచ్చే కాన్సిక్వెన్సెస్. ఒకవేళ ఇప్పుడు మనకి ఇందులో ఏదైనా వర్స్ట్ కేసులో ఏదైనా అయితే మన పరిస్థితి ఏంటి అనేది బాధేస్తూ ఉంటుంది కదా. సో చైతన్య విషయంలో మేము చాలా భయపడ్డాం. ఎందుకు అంటే ఆపరేషన్ గురించి అయితే కాదండి, అసలు మా సమస్య అదేనే తెలియదు మాకు. లాస్ట్ వరకు మా సమస్య గాల్ బ్లాడర్ అని తెలియదు. సో వెళ్తున్నాం వస్తున్నాం, సమస్య తీరట్లేదు, తిండి తినలేకపోతున్నాం, నిద్రపోలేకపోతున్నాం, వర్క్ కూడా కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాం. రోజుకి మా లైఫ్ చాలా ఘోరంగా అయిపోయేది అనమాట. క్వాలిటీ ఆఫ్ లైఫ్ డ్రాస్టిక్ గా పడిపోయింది. సో మాకు భయం వేసేది. సో ఏమవుతుందో తెలియదు, రేపు ఎలా ఉంటుందో తెలియదు అన్న స్టేజ్కి వెళ్ళిపోయాం. కనీసం ఒక ఇడ్లీ కొబ్బరి చట్నీ కూడా తినలేకపోయాడు అనమాట. అలా రకరకాలుగా ఉండేది. సో అందులోంచి మాకు ఓకే ఏదైతే అయ్యింది, మన ఇన్సూరెన్స్ తీసుకుందాం అని అనుకున్నాం. ఆ టైంలో తీసుకున్నాం అనమాట. ఇలాంటి సిచ్యువేషన్ మాకు ఇప్పుడు 30sలో వచ్చిందండి. కొందరికి 20sలో రావచ్చు, కొందరికి 40sలో రావచ్చు, కొందరు 60sలో రావచ్చు. సో ఏదేమైనా సరే ఇలాంటి సిచ్యువేషన్ ఏ పార్ట్నర్కి ఏమైనా సరే ఒకరి మీద పడినప్పుడు మనకు ఆ ఎమోషనల్ లాస్ ఒకటి ఉంటుంది. తర్వాత ఫైనాన్షియల్ స్ట్రెస్, అది భరించలేని స్ట్రెస్ అనమాట. ఈ రెండు మేనేజ్ చేయాలంటే మనకు చాలా కష్టం. దట్టు రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. పిల్లలు ఇంకా పెళ్ళిళ్ళు అవ్వలేదు, చదువులు అవ్వలేదు. ఆ టైంలో మన పార్ట్నర్స్ కి కానీ ఏమైనా అయితే చాలా ఘోరంగా ఉంటుంది అనమాట మన పరిస్థితి. అందరూ ఉంటారు కానీ ఎవరు బాధ్యతలు వాళ్ళవి, ఎవరి ఫ్యామిలీస్ వాళ్ళవి. ఎవరు కూడా ఒక రూపాయి కూడా చేయలేని పరిస్థితి అనమాట. మనం చేస్తారని కూడా ఎక్స్పెక్ట్ చేయకూడదు. సో మా డాడీ సిచ్యువేషన్లో, మా డాడీ 61 ఇయర్సే కానీ స్టిల్ మా పెళ్ళిళ్ళు అయిపోయినాయి, బాధ్యతలు అయిపోయినాయి. కానీ మా డాడీ కూడా ఇలాగే ఆలోచించారండి. ఎందుకు నేను బాగానే ఉన్నాను కదా, నేను అంతా హెల్తీగా ఉన్నాను కదా, ఏమైంది, నేను హ్యాపీగా పోలు సంపాదిస్తాను, మా ఆవిడకి ఏముంది అని అనుకున్నారు మా డాడీ కూడా. మాకు కూడా ఆ థాట్ రాలేదన్నమాట.
ఏమైనా టర్మ్ ఇన్సూరెన్స్ లాంటివి ఏమైనా ఉంటే బాగుండు అన్న ఆలోచనలో కూడా రాలేదు మేము. సడన్గా మా డాడీ చనిపోయారు, ఇలా అంతా అయిపోయి ఒక 1 monthలో చనిపోయారు. కానీ అలా మా డాడీకి ఏమైనా టర్మ్ ఇన్సూరెన్స్ ఉండుంటే మా మమ్మీకి ఇప్పుడు ఒక లంసమ్ అమౌంట్ వచ్చి ఉంటే ఆ ధైర్యం వేరేగా ఉందనండి. నేను మా చెల్లి ఉన్నాం, బాగా చూసుకుంటా, అంతా బాగుంటుంది. కానీ స్టిల్ ఒక భరోసా కదా, ఒక 50 లక్షలు ఒక 40 లక్షలు బ్యాంక్లో ఉంది అంటే ఎమోషనల్ లాస్ ఎవరు తీర్చలేరు. అట్లీస్ట్ నాకేం పర్లేదు, మా ఆయన అన్ని చేసి పెట్టి వెళ్ళారు, చక్కగా ఒక 50 లక్షలు నా బ్యాంక్లో ఉన్నాయనే భరోసా వేరేగా ఉంటుంది. ఆ ఏజ్లో అన్నీ కూడా ఒక వయసు వచ్చాక ఆడపిల్లల పెళ్ళిళ్ళు అయిపోయి ఉంటారు, అన్నీ అడగలేని పరిస్థితి ఉంటుంది కదా. మేము చూస్తాం, అన్నీ చేస్తాం, కానీ ఆ తప్పు మా డాడీ చేశారు అని మాకు అనిపించింది అనమాట. అట్లీస్ట్ మేమని ఆలోచించుంటే బాగుండేమో, ఇలా హెల్త్ కానీ ఇలా టర్మ్ ఇన్సూరెన్స్ కానీ ఉండుంటే బాగుందని అనిపించింది. చెప్పేది ఏంటంటే లైఫ్ అన్సర్టైన్ అండి, అది ఏ ఏజ్లో ఎవరిని ఎలా కొడుతుందో తెలియదు. అందరూ బాగుండాలని కోరుకుంటాం, ఒక్కొక్కసారి బ్యాడ్ టైం అండి. మేము మా ఇల్లు కలకల్లాడుతూ నవ్వులు పువ్వులతో పిల్లలతో మనవలతో హాయిగా ఉండే ఇల్లు 1 monthలో ఇలా అయిపోయింది. ఏడుపులు, బాధలు, రకరకాల ఖర్చులు, రకరకాల స్ట్రెస్ మా మీద పడ్డాయి, మా మమ్మీ మీద పడ్డాయి, అన్ని రకాల స్ట్రెస్ అనమాట. సో ఇలాంటి సిచ్యువేషన్లో కూడా మనం ఎంతో కొంత ప్లాన్ చేసుకుంటే కొంచెం ఫినాన్షియల్ స్ట్రెస్ పడకుండా మనం బయటపడవచ్చు అన్నది నా ఒపీనియన్ అనమాట. అలాగే టర్మ్ ఇన్సూరెన్స్ గురించి ఆలోచిస్తున్నప్పుడు చాలా మంది ఏమనుకుంటారంటే అది ఒక వేస్ట్ ఖర్చు, లేకపోతే టర్మ్ ఇన్సూరెన్స్ అనేది చాలా కాస్ట్లీ ఖర్చు అనుకుంటారండి. కానే కాదు. ఇండియాలో మీరు చూసుకుంటే చాలా అఫోర్డబుల్ ప్రైసెస్లో మీకు టర్మ్ ఇన్సూరెన్స్ అనేది వస్తుంది. 699 per month కూడా మీకు టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ మీరు కొనుక్కోవచ్చు అనమాట. అది మీకు కోట్లు వర్త్ కవర్ ఇస్తుంది అనమాట. అస్సలు ఎక్స్పెన్సివ్ కాదు. ఒకసారి మీరు చూడండి. ఆ డీటెయిల్స్ అన్ని కూడా కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి మీరు చెక్ చేసి మీకు నచ్చిన ట్రస్టెడ్ పార్ట్నర్స్ నుంచి, అన్ని పార్ట్నర్స్ నుంచి మీరు చూసుకొని అందులో ఏది మీకు బెస్ట్ సరిపోతుందో, ఏది మీకు సూటబుల్గా ఉంటుందో అది కంపేర్ చేసుకుని మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఆ డీటెయిల్స్ అయితే కింద ఉంటాయి. అలా మీరు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు ఏంటంటే మీ లేని పక్షంలో ఇందాక చెప్పాను కదండి, మార్ట్గేజెస్, ఈఎంఐస్, బిల్స్, స్కూల్ ఖర్చులు, లేకపోతే మెడికల్ ఖర్చులు, ఇవన్నీ కూడా ఆ టర్మ్ ఇన్సూరెన్స్ నుంచి వచ్చిన డబ్బులతో మీ ఫ్యామిలీ అనేది సెక్యూర్డ్గా, ధైర్యంగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ చాలా రెస్పెక్టబుల్గా, ఎవరి మీద ఆధారపడకుండా ఫినాన్షియల్గా ఫ్రీగా బతుకుతారు. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను ఇచ్చిన లింక్లో మీరు ఆన్లైన్లో కానీ పర్చేస్ చేస్తే మీకు 15% డిస్కౌంట్ కూడా వస్తుందండి. అది కూడా గుర్తుపెట్టుకోండి. మీకు ఆల్రెడీ తక్కువ ప్రైసెస్, అందులో కూడా మీకు 15% డిస్కౌంట్ అయితే ఖచ్చితంగా మీకు మంచి ప్రైస్కి టర్మ్ ఇన్సూరెన్స్ అనేది వస్తుంది. ఆల్రెడీ నేను పడ్డాను కాబట్టి లైఫ్ ఇన్సూరెన్స్ విలువ ఏంటో నాకు తెలిసింది కాబట్టి, సంధ్య వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పుడు కూడా మాకు ఇంకో విధంగా టర్మ్ ఇన్సూరెన్స్ గురించి విలువ తెలిసింది కాబట్టి మీరైతే ఖచ్చితంగా తప్పైతే చేయకండి. మీరు వయసు పెద్దదైనప్పుడు కొంతవరకు పర్వాలేదు, అంటే ఎంతో కొంత మీకు ఆస్తులు ఉంటాయి, ఎంతో కొంత మీరు సంపాదించుకుంటారు, మీకు బాధ్యతలు అనేవి కంపారిటివ్లీ తక్కువ ఉంటాయి అన్న టైంలో మీరు అంతగా ఆలోచించకపోయినా పర్లేదు. కానీ మీ మీద ఎవరైనా ఆధారపడి ఉండి, మీ ఫ్యామిలీ కానీ లేదంటే మీ పేరెంట్స్ కానీ, లెట్స్ సే మీరు ఉద్యోగం స్టార్ట్ చేశారు, మీకు ఇంకా పెళ్ళి అవ్వలేదు, కానీ మీ మీద ఆధారపడి మీ పేరెంట్స్ ఉండొచ్చు, వాళ్ళని చూసుకోవాలన్నా సరే మీకు టర్మ్ ఇన్సూరెన్స్ ఉండాలి. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీకు ఇన్కమ్ వచ్చిన తర్వాత మీరు జాబ్ జాయిన్ అయ్యారంటే ఆ టైంలో మీరు ఖచ్చితంగా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు జాబ్ చేసినా చేయకపోయినా, హోమ్ మేకర్ అవి ఉండొచ్చు మీరు, అయినా సరే మీరు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి. మేమైతే ఇద్దరం తీసుకున్నాం, ఇద్దరం జాబ్ చేస్తారని లేదు, ఇద్దరికి టర్మ్ ఇన్సూరెన్స్ ఉంటాయి. ఏ పార్ట్నర్కి అయినా సరే ఆ వచ్చే లంసం అనేది ఒక భరోసా ఇస్తుంది అనమాట. మీరు మగవాళ్ళుగా మీరు బ్రెడ్ విన్నర్ అయితేనే మీరు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలనే కాదు, మీ పార్ట్నర్ హోమ్ మేకర్ అయినా సరే వాళ్ళ పేరు మీద కూడా టర్మ్ ఇన్సూరెన్స్ అనేది తీసుకోండి, లైఫ్ని సెక్యూర్ చేసుకోండి. అలాగే ఇందాక చెప్పినట్టు ఎర్లీగా కానీ మీరు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే ప్రీమియమ్స్ అనేవి చాలా 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 తక్కువ ఉంటాయి కంపారిటివ్లీ. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ తప్పుల నుంచి మీరు నేర్చుకుంటారు, కానీ ఎదుటి వాళ్ళ తప్పుల నుంచి ఎక్కువ మీరు నేర్చుకుంటారు. సో మీ చేసిన తప్పులు మీకు షేర్ చేస్తే మీరు మా తప్పుల నుంచి నేర్చుకుని మీరు మంచి నిర్ణయాలు తీసుకుంటారన్న ఒక్క ఉద్దేశంతోనే ఈ వీడియో మేము చేస్తున్నాం. ఎందుకంటే మన లైఫ్ టైం సరిపోదండి అన్ని తప్పులు చేయడానికి. ఎవ్రీ టైం ఏదైనా మంచి చెడు ఏదైనా సరే షేర్ చేసుకుంటూనే వస్తున్నాం కదా. చైతన్య సర్జరీ అప్పుడు కూడా మేము చెప్పాం, హెల్త్ అన్నది ఎంత ఇంపార్టెంట్, హెల్తీగా ఫుడ్ తింటే ఎంత ఇంపార్టెంట్, ఎంత కష్టాలు పడక్కర్లే, ఎంత హాస్పిటల్స్ బిల్ పెట్టక్కర్లే, ఇన్ని కంట్రీలు తిరిగి ఇప్పుడు మేము ఎక్కడో చైనాకి వెళ్ళి చేయించుకోవాల్సి వచ్చింది. అలాంటి ఏమీ లేకుండా మనం మంచి ఫుడ్ తిని మంచిగా ఉంటే దానివల్ల మనం హాస్పిటల్కి వెళ్ళే అవకాశం లేకుండా ఉంటే బాగుంటుంది అని చెప్పి షేర్ చేసాం. అలాగే ఇది కూడా అలాంటి ఇంపార్టెంట్ థింగ్ ఏనండి టర్మ్ ఇన్సూరెన్స్ అన్నది. ఖచ్చితంగా మన లైఫ్ అన్సర్టన్, ఎప్పుడు ఎవరు ఎలా ఉంటామో తెలియదు కాబట్టి ఎలా ఉన్నా సరే మన లైఫ్ ఎప్పుడు ఉన్నట్టే ఉండాలి. ఒకసారి 10 స్టెప్పుల కింద పడిపోయినట్టుగా ఉండకుండా ఉండాలి అన్నది మా ఉద్దేశం అనమాట. మా లైఫ్లో మేము చేసినవి తప్పు ఒప్పులు మీకు షేర్ చేసామండి. మీకు హోప్ఫుల్లీ ఈ వీడియో అయితే ఒక హెల్ప్ఫుల్ అని అనిపిస్తుంది. ఇందులో ఆడవాళ్ళు చూసినా మగవాళ్ళు చూసినా ఎవరు చూసినా సరే సో ఒకసారి ఆలోచించండి ఇది కరెక్టో కాదో. ఎవ్రీ మంత్ ఏదో మీ శాలరీలో 50% 60% కట్టక్కర్లేదు కదా. జస్ట్ 600 to 700
లో స్టార్ట్ అవుతుంది. సో మీరు ఎర్లీగా ప్లాన్ చేసుకుంటే ఇవంతా కూడా హ్యాపీగా సెక్యూర్ చేసుకోవచ్చు. మనం ఏం కొనుక్కున్నా ఏం పెట్టుకున్నా ఇది ఫస్ట్ స్టెప్ అయిన తర్వాత మిగిలిన చూసుకోవచ్చు అనమాట. లైఫ్ లో చెప్పాను కదండి, మా పెళ్ళైన కొత్తలో టీవీ కొనుక్కోవడానికి కూడా మా దగ్గర డబ్బులు లేవన్నమాట. అప్పట్లో 700 pounds అంటే మాకు చాలా ఎక్కువ. అలాంటిది మేము లైఫ్ లో చాలా కష్టపడి ఒక మంచి స్థానానికి వచ్చి ఇంత పెద్ద ఇల్లు కట్టుకొని అంతకన్నా ఒక 2 3 కాస్ట్లీ ఉన్న టీవీ కొనుక్కునే స్టేజ్కి మేము వచ్చాం. మంచి రెస్టారెంట్స్ లో డైన్ చేసాం, మంచి మంచి కంట్రీస్ కి ట్రావెల్ చేయడానికి వెళ్ళాం, బ్రాండెడ్ క్లోత్స్ కొనుక్కున్నాం, ఇవన్నీ చేసాం. కానీ లైఫ్ లో ఎప్పుడు కూడా సెక్యూరిటీని ఇచ్చే టర్మ్ ఇన్సూరెన్స్ కొనుక్కోవాలన్న ఆలోచన మాకు ఎప్పుడు రాలేదు లైఫ్ బాగున్నంత సేపు. మీలో చాలా మంది హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తున్న వాళ్ళు మీకు 20 lakhs శాలరీ వస్తే మీకు 1 crore లో మీరు ఒక ఫ్లాట్ తీసుకుంటారు. దానికి మార్ట్గేజెస్ ఉంటాయి, ఈఎంఐస్ ఉంటాయి. ఇవన్నీ ఉన్నా సరే మీరు లైఫ్ ని ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు. కానీ మీరు కూడా సెక్యూరిటీ పరంగా వచ్చినప్పుడు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలన్న ఆలోచన మీలో చాలా మందికి రాదు. ఎందుకంటే మనం లైఫ్ ని గ్రాంటెడ్ గా తీసుకుంటాం. లైఫ్ లో మనకి ఏమీ కాదు, మనకేంటి సూపర్, మనం బాగానే ఉన్నాం కదా, మంచిగా తింటున్నాం, బాగానే ఉన్నాం అని అనుకుంటాం. కానీ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలన్న ఆలోచన మనకి ఎప్పటికీ రాదు. చైతన్య చెప్పాడు కదా, సో అన్ని బాగున్నప్పుడు ఏది గుర్తురాదు అని. తనకు ఒక ఎగ్జాంపుల్ ఇవ్వాలే. మా ఆఫీస్ లో మా ప్రాజెక్ట్ లో ఒక అబ్బాయి, ఎవరో ప్రశాంత్ అని అబ్బాయి, తెలుగు అబ్బాయి, 35 years అబ్బాయి అంట. బాగానే ఉండేవాడు, అంతా బాగుంది. 2 days సిక్ లీవ్ పెట్టాడండి, బాగాలేదని చెప్పి. 3rd day చనిపోయాడు అబ్బాయి. ఇవాళ మీటింగ్ లో చెప్తే మాకు చాలా షాక్. చూసారు ఎంత అన్ప్రిడిక్టబుల్. 2 days 35 years ఓల్డ్ అబ్బాయి. అంటే మన లైఫ్ లో ఎప్పుడు ఎలా అయినా చేంజ్ అవ్వచ్చు. అంతవరకు చక్కగా రాయల్ గా మంచి టాప్ బ్రాండ్ కంపెనీలో వర్క్ చేస్తాం, మంచి ఎంఎన్సీ కంపెనీలో వర్క్ చేస్తాం. కానీ లైఫ్ ఒకసారి అలా అవుద్దని ఎవరైనా అనుకుంటారా? మనం ఎప్పుడు ఎలా ఉన్నా ఏ సిచ్యువేషన్ అయినా ఫేస్ చేసేటట్టు ఉండాలండి. ఈ వీడియో మీకు నచ్చింది నేను అనుకుంటున్నానండి. వీడియోలో మీకు ఏం నచ్చిందో కింద కమెంట్ చేయండి. అలాగే వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. చాలా మంది మా వీడియోస్ చూస్తున్నారు కానీ అసలు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేస్తే మాకు చాలా హ్యాపీనెస్ వస్తుంది. మేము పెట్టే ప్రతి వీడియో మీ దాకా వస్తుంది. అలాగే మా ఛానల్ ఇంకా చాలా మందికి రీచ్ అవుతుంది. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కమెంట్ చేసి లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ టైం మంచి వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్.